డే 2 బ్లాగ్ కంటిన్యూ. ఇప్పుడు మనం పొద్దున్నే వచ్చేసినాం మెరీనా బీచ్కి. డైరెక్ట్ బీచ్ చూడడానికి వచ్చేసినాం. ఎందుకంటే మనం హోటల్లో చెక్ ఇన్ కావాల్సిన టైం కంటే కొంచెం ముందే వచ్చినాం కాబట్టి డైరెక్ట్ బీచ్కి వచ్చేసినాం. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు. నేను చేశాను అట్లా జాగింగ్కి వచ్చేసినాం. ఇది ఓ బీచ్, అదంతా బీచ్ చూపిస్తా. ఈరోజు మనం మరీనా బీచ్కి వచ్చేసాం. ఆడ మన ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. ఆర్యన్ వర్షాకి డైలాగ్ ఎప్పుడు వస్తలేదు. ఎట్లా ఆర్యన్ మరి ఇట్లయితే ఏమైంది అసలు? ఇప్పుడు వాటర్ వచ్చి మేడం స్పెట్స్ లాక్ వెళ్ళిపోయాయి. అయ్యా వచ్చినాయా? ఏమైందంటే ఏం చెప్తా అంటారా? చెప్పురా మమ్మీ, నువ్వే చెప్పురా ఏమైందిరా? నేను పిల్లలతో సముద్రం దగ్గర ఆడుతూ ఉంటే నా స్పెట్స్ వాటర్లో పడిపోయి ఆ బే ఆఫ్ బెంగాల్ అలలు వచ్చి నా స్పెట్స్ని లాక్కెళ్ళిపోయినాయి. మేము చాలాసేపు మళ్ళీ రిటర్న్ వస్తుందేమో అని మేము కొద్దిసేపు వెయిట్ చేసినాము. ప్యాంట్ మొత్తం నడుపుకున్నారా? స్పెట్స్ రిటర్న్ స్పెట్స్ అయితే దొరకలేదు. బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోయింది. అంతే, ఏదో బాకీ ఉన్నది దానికి అని చెప్పేసి బే ఆఫ్ బెంగాల్. ఇక మా డాడీ రియాక్షన్ ఎట్లుండో చూద్దాం ఇప్పుడు. డాడీ, దీనిపై మీ స్పందన ఏంటి చెప్పండి. చెప్పాలి, మీరు ఏదో ఒకటి మాట్లాడాలి ఇక్కడ. ఏం లేదు, చాలా కోపం వస్తుంది కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే అది సెకండ్ టైం ₹2 కాదు, అది గోదావరి నది. అక్కడ దొరికినాయి, ఇక్కడ కంప్లీట్ గా పోయినాయి. ఇక దొరికే అవకాశం కూడా లేదు. ఓకే, ఏది ఏమైనా థ్యాంక్ యూ బే ఆఫ్ బెంగాల్ బాయ్. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. ఇప్పుడే మనం హోటల్కి వచ్చేసినాం. 1 2 3 ఇది మా రూమ్. ఇదే ఇప్పుడు మనం ఉన్న రూమ్. అది సబ్ల కోసం స్నానం అయిపోయిందా? ఇది రూమ్ యొక్క యాంబియన్స్. మాట్లాడాడు, ఎట్లా ఏం మాట్లాడాడు. కెమెరా పెట్టి కూడా వేస్టే. సాయి సాక్షి తానే అయిపోయాడా? అంతేనారా? హాయ్ ఒక్కటేనారా? బాయ్ కూడా అయిపోయా. అరే వర్ష, ఏమైంది? కోమలోకి వెళ్ళిపోయినావా? కళ కనేసినావా? ఆర్ఎంఎస్ సీట్ కొట్టేసినావా కలవా? దిండిగలు తలప కట్టి. అరే ఎక్కడికి వచ్చినావు? తలపట్టి కాదు, తలప కట్టి రాదు. నేను చేశాను. ఎట్లుంది మటన్ బిర్యానీ? సార్ ఏంటి సార్ అది? A few moments later. ఫ్రెండ్స్, చెప్పురా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ చిట్టి ఆడుతాను. వీళ్ళే మా ఫ్రెండ్స్. హాయ్ 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 హాయ్. అసలు ఇప్పుడు అంత సైక్ సైక్ ఎత్తుండు మొత్తం. ఇవ్వండి షో ఎవరి షే పెడతాను ముంగట. ఈరోజు మన ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయింది. అండ్ రేపటి ఎగ్జామ్కి అయితే మంచిగా ప్రిపేర్ అయినాం. అందరికీ గుడ్ నైట్. రేపు పొద్దున్న సెంటర్ దగ్గర కలుసుకుంటాం. బాయ్ బాయ్.